హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మిరపకాయ బజ్జీ అండ్ ఉగ్గాని అయితే కాంబినేషన్గా చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మా హస్బెండ్ బయటకు వెళ్దాం అనేసి రెడీ అవ్వమన్నాడు అనమాట. ఇంతకీ అసలు మాకు ప్లాన్సే లేకుండే 3 డేస్ నుండి మా హస్బెండ్ బయటకు వెళ్దాం అంటూనే ఉన్నాడు. ఈ సమ్మర్లో 10 o'clock తర్వాత ఇంకా ఎండ చాలా వచ్చేస్తుంది అనమాట. ఇంకేదాన్ని వేసుకుని ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి. సో అందుకనేసి నేను డిలే చేస్తూనే వస్తున్నాను అనమాట. అండ్ ఇంకా బన్నేరగట్ట పార్క్కి వెళ్దాం అనేసి చెప్పుండే సాటర్డే రోజు. ఇంకా అది కూడా నేను క్యాన్సిల్ చేశాను. ప్రశాంతంగా ఇంట్లోనే ఉండొచ్చు, హ్యాపీగా కేదార్ ఇంట్లో ఆడుకుంటాడు అండ్ మేము కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటాను అనమాట నేనైతే. అండ్ ఇంకా అయితే ఇంకా డిమార్ట్కి వెళ్దాం అనేసి సడన్గా చెప్పాడు మార్నింగ్. ఎందుకు సోము అని అంటే, వెళ్తాము ఇంకేదరికి ఫుట్వేర్ తీసుకుందాము అండ్ నువ్వు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అడుగున్నాను అనమాట. ఆన్లైన్లో చూస్తున్నాడు, బట్ మాకు మంచి దొరకట్లేదు. అందుకని అక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాము, అలానే ఇంకా ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకుందు అనేసి చెప్పాడు. సరేలే అనేసి ఇంకా వెళ్ళనమాట. మార్నింగే బయలుదేరాము 10:30 అలాగా. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మేము లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాము ఇక్కడికి. సో అప్పుడు కూడా అంత అనవసరమైనవన్నీ తీసుకొని చాలా బిల్ చేసి వెళ్ళాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అసలు ఇవేమీ అవసరం లేదు యాక్చువల్గా. బట్ ఇంకా వచ్చిన తర్వాత అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కదా. సో అలాగా ఈ బాటిల్ స్టోర్కి వచ్చిన తర్వాత ఒక 1200 బాటిల్సే తీసుకున్నాము. అండ్ తర్వాత చాపింగ్ బోర్డు లేకుండే, పాతగా అయిపోయింది ఓల్డ్ది. సో అందుకనేసి ఇంకా మళ్ళీ ఇక్కడ ఒక చాపింగ్ బోర్డు తీసుకున్నాము. ఎడ్జెస్ కొంచెము షార్ప్గా ఉందనమాట. స్టెయిన్లెస్ది తీసుకుందాం అనుకుంటే, స్టెయిన్లెస్ స్టీల్ది. సో అందుకే ఎందుకు అని రిస్క్ అనేసి మరి ఉడెన్ది తీసుకున్నాను. అండ్ ఇంకా మా హస్బెండ్ కొన్ని ఆఫర్స్ ఉంటే క్లోత్స్ తీసుకోకూడదు అనేసి తీసుకోమన్నాడు అనమాట. యాక్చువల్గా ఆజియోలో నాకు కూడా పెట్టాడు, నాకు తెలియదు. మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోమన్నాడు, బట్ నాకేం అంత ఇంట్రెస్ట్ లేకుండే క్లోత్స్. బట్ ఎందుకు ఇంకా తీసుకోమన్నాడు. ఒక 2 టాప్స్ అయితే తీసుకున్నాను, 299వి. అండ్ ఇంకా తర్వాత ఇంట్లో వేసుకోవడం కోసం అనమాట అవి తీసుకున్నది. అండ్ ఇంకా ఈ ప్యాంట్స్ నావి నేను ఒక బ్లాగ్లో చెప్పాను కదా, మా హస్బెండ్ ఓల్డ్ అన్నీ ఒక పాత సంచిలో వేసేసి బయట పెట్టేశాడు. అండ్ మళ్ళీ ఆన్లైన్లో చూస్తున్నాడు తీసుకోవడం కోసం అనేసి. అవన్నీ ఒక సెట్ తీసుకున్నాడు అనమాట 10,000. బట్ నాకు ఎందుకో వర్త్ అనిపించక క్యాన్సిల్ చేయించాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా రిలయన్స్లో చూసాము, మాకేం నచ్చలేదు. ఇక్కడ కూడా డిమార్ట్లో ఎంత ప్రైస్ ఉన్నాయి, 899, 799 ఉన్నాయి ప్యాన్ తీసుకుందాం అనుకుంటే. అండ్ ఏవైనా ఫ్రై చేయడానికి అలాగా స్టెయిన్లెస్ స్టీల్ది చాలా కాస్ట్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం చాలా వెయిట్ కూడా ఉన్నాయి, కొంచెం క్వాలిటీ బాగున్నాయిలేండి. సో ఇంకా ఒక ప్యాన్కే 1000, 799 అలా పెట్టాలనిపించలేదు నాకైతే. అండ్ ఇంకా తర్వాత ఇంకా ఇడ్లీది చూసాను, బట్ నాకు చాలా ఉన్నాయి ఇడ్లీ, ఒక 3 ఉన్నాయి. లిటరలీ ఈ డిమార్ట్కి రావడం చాలా వేస్ట్ అనిపించింది. బికాజ్ ఊరికి రావడం, వేలు బిల్లు చేయడం ఇదే ఉంటుందన్నమాట. ఇంకా మా కేదర్వే చాలా టాయ్స్ అండ్ ఫుట్వేర్ తీసుకున్నాము, అక్కడే ఒక 2000 అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ అంతా ఒక 4000 బిల్ అయితే చేసాము. అండ్ ఇది అనవసరం అనిపించింది నాకు. మా సోము ఎప్పుడంతే ఇంట్లో ఉంటే ఆన్లైన్లో ఏదో ఒక షాపింగ్ చేస్తూ ఉంటాడు, ఇంట్లో ఖాళీగా ఉంటే బయటకు వెళ్దాం అనేసి బయటకు వెళ్ళి ఇలా అనవసరంగా అవసరమైనవన్నీ కొనిపిస్తూ ఉంటాడు. అలా వేస్ట్ అన్నీ కొనకుండా చాలా వరకు ఆపాను అక్కడ నేను. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ కూల్గా ఒక కోక్ అయితే తాగుతున్నాను.